అసెంబ్లీకి రాకుండా పులివెందులు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి బెంగళూరు ఎందుకు వెళ్ళాడంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్లు కావచ్చు, ఆయన యొక్క తీరు కావచ్చు, మనం చూస్తూ ఉంటే స్పష్టంగా ఆయనది ఒకటే నైజం, రాయలసీమ ఫ్యాక్షన్ నైజం. ముఖ్యంగా ఓటమిని అంగీకరించే స్థితిలో ఆయనైతే లేడు అనేది స్పష్టంగా మనకు కానొస్తున్నటువంటి సందర్భం. ఇవాళ గతంలో ఏదైతే హావభావాలతో ఆనాడు మరి కౌరవ సభగా భావించినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఉండారు, దాంట్లో 5గురిని పీకేస్తే వారికి ప్రతిపక్ష హోదా కూడా మిగలదని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడటం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ యొక్క కుటుంబానికి అధికారం అనే దాహం ఎప్పటికీ తీరనిది. దాంట్లో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్నో పైరవీలు చేసుకోవడానికి, అదేవిధంగా మరి రకరకాల మనుషుల్ని గతంలో ద్వేషించినటువంటి వాళ్ళని కూడా కలవడం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలు ఉండవచ్చు. ఇవాళ ఆయన ముఖ్యంగా ఎంత గింజుకున్నా మరి రాజ్యాంగం ఏదైతే కల్పించిందో దాని ప్రకారంగా మరి ఆయనకి ప్రతిపక్ష హోదా అనేది ఒక కలలాగానే మిగులుతుంది. కానీ ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. అక్కడికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గౌరవించి మరి వారికి సపరేటు ఒక భాగాన్ని వాళ్ళకి కేటాయించడం కూడా, అది కూడా ముందు సీట్లో కూడా అవకాశాన్ని కల్పించడం ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనానికి నిదర్శనమే. దాన్ని వాళ్ళు ఆ విధంగా భావించి ఇకనైనా మార్పు చెంది ఒక పరిణితి రాజకీయాలకి మరి కేరాఫ్గా నిలవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళపై బాధ్యత ఉంది. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చినటువంటి తీర్పుపై ఖచ్చితంగా మరి ప్రజానాయకులుగా చెప్పుకునేటువంటి వారు ఎవరైనా సరే ప్రజా తీర్పుని గౌరవించాలి. దాన్ని ప్రజలను గౌరవించే విధంగా నడవడిక కూడా అలవర్చుకోవాలనేదే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భావించేటువంటి పరిస్థితి అదేని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను అడిగింది ప్రతిపక్ష హోదా గురించి కాదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసలు బెంగళూరు వెళ్ళిపోవటానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏదైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా దోచుకున్నటువంటి ఏదైతే కంటైనర్ సొమ్ము ఉందో దాన్ని మరి రకరకాలుగా తిప్పలు పడి దేశాన్ని దాటించుకునే ఒక ప్రణాళికకైనా కావచ్చు, లేదా మరి ఆయనకి బిగుస్తున్న ఉచ్చు అనేక రకాలుగా ఏదైతే మద్యం పాలసీపై కావచ్చు, ఇసుక పాలసీపై కావచ్చు, మరోపక్క ఆయన బాబాయ్ హత్యకు సంబంధించినటువంటి కేసులపై కావచ్చు, సిబిఐ కూడా మరి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి నిధి డబ్బు ఏదైతే ప్రజల వద్ద దోచుకున్నటువంటి డబ్బు, దాన్ని పైరవీలతో మరి ఆయన మరి తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రణాళికల్లో భాగంగానే ఆయన హైదరాబాదు కానీ బెంగళూరు కానీ పోయినటువంటి పరిస్థితి అదని చెప్పేసి స్పష్టంగా కానొస్తుంది. ఇందాక మీరు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి కౌరవ సభల్లాగా నడిపారు అంటున్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కౌరవల్లాంటి సభ ఉంది అక్కడ, ఆ సభలో మనకు అవకాశం ఉండదు, మనం ప్రజలతో కలిసి ప్రజల ద్వారా ప్రజా పోరాటం చేద్దామనే మాట అయితే వాడుతున్నారు కదా. ఆ మాట మాట్లాడడానికి ముందుగా సిగ్గుండాలి. ఎందుకంటే ఇవాళ ఏదైతే ప్రజలు ఆయన చెప్పేదే స్క్రిప్టు దేవుడు ప్రజలు అంటాడో ఆ స్క్రిప్ట్లో భాగంగానే ఆ దేవుడు చేపించింది వాటిలోనే ప్రజలు కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలి. ఆయనకు లభించినటువంటి ఆ స్థానాన్నైనా వినియోగించుకొని ప్రజల తరపున పోరాడాలి. ఇవాళ ఏ కాడికి ఆయన చేసేటువంటి నియంత పోకడలు వాటిలో భాగంగానే ఇవాళ, ఎందుకంటే మరి ఆయనలాగా కౌరవ సభ అయితే ఖచ్చితంగా నడపరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అపార మరి అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు, ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనుడు. ఆయన ప్రతిపక్షాల్లో లేకపోయినా ఒక సంఖ్యాబలం ఉన్నటువంటి అసలు ఏదైనా ప్రజాప్రతినిధుల్ని గౌరవించేటువంటి నైజం అనేది బహుశా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు పాటించేటువంటి తీరు ఏ ఒక్క నాయకుడు కూడా పాటించాడు అనే దానికి కూడా మనం ఎన్నో ఉదంతాలని మనం చూసినటువంటి పరిస్థితి. ఆ విధంగా వాళ్ళు దాన్ని ఏదైతే మరి శాసనసభలో మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి
వంతున వాళ్ళు ఎటు తిరిగి అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో మదంతో విర్రవీగి అధికార బలంతో దాడులు కావచ్చు, దోచుకోవడాలు కావచ్చు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే దడ్డుపాళెం బ్యాచ్ ఉందో, ఇవాళ గెలిచినటువంటి అతి కొద్ది మంది అయినా సరే ఇవాళ వాళ్ళు ప్రజా తీర్పుని గౌరవించే విధంగా శాసనసభకు వెళ్ళి వాళ్ళ యొక్క నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలైనా ఇప్పుడు వాళ్ళు కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే. ఏదైనా పులివెందులకి ఇప్పుడైనా ఏదైనా చేయదలుచుకుంటే దాంట్లో భాగంగా మరి పులివెందుల ప్రజల కోసమైనా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి. మరి ఆయన ఇష్టం, ఆయన నైజం చూస్తే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఓటమిని అంగీకరించని ఒక ఫ్యాక్షన్ నైజం అయింది కాబట్టే ఆయన ఈ విధమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. మరోపక్క ఈ యొక్క ఉదంతాన్ని తేవడానికి కూడా ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఒక సంచలనం లాగా ఆయనకు సంబంధించినటువంటి 26 జిల్లాల ప్యాలెస్లపై జరుగుతున్నటువంటి ఉదంతాలని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఈ యొక్క పంతం పట్టినట్టుగా నటిస్తూ ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడే కానీ నిజానికి ఆయన యొక్క నటన వెనుక అసలు విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను. మా ఆఫీసులు కూలగొట్టేస్తున్నారు అని చెప్పి కోర్టుకు వెళ్ళిన వైసీపీ ప్రభుత్వం, లేదంటే ఈ వైసీపీ నాయకులు ప్రజాధనంతో ప్రజల కోసం కట్టిన ప్రజా వేదిక కూల్చినప్పుడు ఎందుకు నోరు తెరవలేకపోయారంటారు? ఇదంటే వాళ్ళ డబ్బులు కాబట్టి అంటారా, లేదంటే కనుక అది పోతే పోయింది చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టడానికే అంటారా? ఇవాళ మీరు చెప్పినట్టుగా ఏదైతే ప్రజాప్రతినిధులుగా చెప్పుకునే ఏ పార్టీ రాజకీయ నాయకులైనా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం అయ్యే దిశగా ప్రవర్తించినటువంటి ఏదైతే సందర్భాలు ఉంటాయో, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఉదంతం అధికారంలోకి రాగానే మరి ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చడంతో ఆయన పరిపాలన ప్రారంభించాడు. అక్కడి నుంచి మొదలు ఆయన ఏదైతే గెలిచిన తొలినాళ్లలోనే మరి ఆయన పరాజయానికి బాటలు వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదే పని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మా పార్టీ ఆఫీస్ పగలగొట్టి విధ్వంసంతో పాలన మొదలు పెట్టారు. ఇది కూడా విధ్వంసకర పాలనే కదా, రాజకీయ కక్షతోనే చేస్తున్నారు కదా అని చెప్పి మరి మన అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు కదండి. ఏమండి, పుష్కరాలకు ఒక్కసారి గెలిచే ఒక అంబటి రాంబాబు గతంలో అసెంబ్లీలో ఆయన చేసిన వెలికి చేష్టలు, మేము గెలిచాము మమ్మల్ని ఛాలెంజ్ చేసిన వాళ్ళు అని చెప్పి ఈ విధమైనటువంటి చూపులతో ఎక్కిరిచ్చినటువంటి అంబటి రాంబాబు మాటలకు ఎవడండి విలువనిచ్చేది? ఇవాళ కూలగొడుతున్నటువంటి ఏదైతే మరి వైసీపీ ప్యాలెస్లు ఉన్నాయో అవి ఎటువంటి అనుమతులు లేకుండా మరి అధికార బలంతో అధికార అహంకారంతో నిర్మించినటువంటి భవంతులు కాబట్టి వాటిపై మరి ప్రభుత్వ పరంగా చట్టపరంగా చేయాల్సినటువంటి చర్యలు ఆయా శాఖల వారు నిర్వర్తిస్తున్నారు తప్ప ఇక్కడ మాకు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఏవి కక్షలు కార్పణ్యాలు ఉండవు. ఏకాడికి ఆయన 18 గంటలు పనిచేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక సదుద్దేశంతో మరి ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి గొప్ప నాయకుడు కాబట్టి ఆయన పరిపాలన కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఏదైతే చేసినటువంటి తప్పులు ఇంకా బయటికి రాకుండా ఏదో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా సిగ్గుమాలిన సాక్షి ఛానల్లో ఇలాంటివన్నీ న్యూస్లు స్ప్రెడ్ చేయటం, లేనివి ఉన్నట్టుగా చూపటం అనేది గతంలోనే మనందరికీ తెలిసిన విషయం. వీళ్ళ యొక్క ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీని ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కళ్ళు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వద్దు అనుకున్నారు కాబట్టే ఆ విధమైనటువంటి తీర్పుని ఇచ్చారు. ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి ఆగడాలకి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి బిల్డింగులకే, అనుమతులతో ఉన్నటువంటి బిల్డింగులకి ఎవడు వెళ్తాడండి? వాటి జోలికి ఎవడు వెళ్ళడు కదా, ఏ అధికారి వెళ్ళడు. అనుమతులు ఉన్నాయి అంటున్నారు కానీ అనుమతులు ఎందుకని చూపించలేకపోతున్నారు అంటారు? ప్రాసెస్ లో ఉన్నాయి, మేము అప్లై చేసాము, మాకు నోటి మాట చెప్పారు కట్టుకోమని, ఈ మాటలని ఎందుకు చెబుతున్నారు అనుకోవచ్చు అంటారు. మరి ఇవాళ ఆయన 11 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో ఉన్నాడు. అది అమలు కానిటువంటిది. ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలని ఎట్లా అయితే వంకర టింకరగా చెబుతున్నాడో అదేవిధంగా అనుమతులు లేని దానికి ఉండవేని చెప్పి దాటవేస్తూ మరోపక్క అనుమతులని తీసుకొచ్చి చూపించే స్థితిలో వాళ్ళు లేరు. వందలాది ఎకరాలు మరి కబ్జా చేసుకొని మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు ఆ కార్యాలయాలకు వెచ్చించడం, ఇవాళ ఏదైనా పాపం పండిన తర్వాత మరి వాటి యొక్క ప్రతిదీ బయటికి రావక తప్పదు.
జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు పండి పరాకాష్ఠకి చేరినాయి కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా చాలా చాలా చూడబోతున్నాం. ఖచ్చితంగా వైసీపీ పాలన అనేది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి పాలనగా ఖచ్చితంగా చరిత్ర పుటల్లో మిగలబోతా ఉంది. ఒక్కసారి అవకాశం అడిగాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారితోనే మరి రాష్ట్ర ప్రజలు ఆయన్ని 2029లో చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తా అని చెప్పి ఇప్పటి నుంచే చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగు ప్రజలు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక అవకాశం అంటే అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వటం కూడా మంచిదే బహుశా. ఎందుకంటే మరి నిత్యం హీరోగా ఆయన కొనసాగేవాడు. ఆయన్ని ముఖ్యమంత్రిని చేయటం, ఆయన యొక్క పరిపాలన చూడటం వలన ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి పనికిమాలిన మరి ముఖ్యమంత్రి మాకు ఇక వద్దు అనే ఉద్దేశానికి ఉండారు కాబట్టే ఆ విధంగా మరి తీర్పునైతే ఇచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేది ఇవాళ తెలుగువారి సుప్రభాతం. సిబిఎన్ అనేది తెలుగు వాళ్ళ సుప్రభాతంగా ఇవాళ భావించాలి. ఎందుకంటే ఆయన యొక్క ముందు చూపు కావచ్చు, ఆయన యొక్క స్పీడ్ కావచ్చు, ఆయన యొక్క ఆలోచన ధోరణి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ధోరణి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేట్ కావచ్చు, ప్రతిదీ దేన్నైనా సరే యావత్తు భారతదేశం ఇంకా ప్రపంచమే గొప్పలుగా చెప్పుకునేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఈక కూడా ఆయన పీకలేడని చెప్పేసి ఇప్పుడు మేము చెప్పదలుచుకుంటున్నాం.